రాత్రంతా చదవాలి, టీ తాగితే ఫ్రెష్గా ఉంటుందని ఫ్లాస్క్లో టీ నింపుకుని రాత్రి 9కి మొదలెట్టాను. ఇక చిన్న వయసు కదా, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు టీ తాగడం అవసరం లేకపోయినా 5:30కి బాత్ వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్. రాత్రి అంతా నిద్రపోలేదు, ఒట్టి టీ తాగుతున్నాను. 5:30కి నిద్ర వచ్చే గమ్ముకునేది. మళ్ళీ అక్కడే రూమ్లో దాన్ని క్లీన్ చేసే ఓపిక కూడా అక్కడే పడుకున్నాను దాని పక్కన. అందరు నిద్ర లేచే టైంకి మీకు నిద్ర గమ్ముకునేది. అంతే కదా సార్. 7:30కి మళ్ళీ లేసేపటికి వాసన వస్తుంది నాకే. సరే అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో. రూమ్లో బోర్ కొడుతుందని పక్కన ఒక అడవి లాంటిది ఉంటే అక్కడ వెళ్ళి స్టడీ చేసేవాళ్ళం. ఫీల్డ్స్ దూరంగా ఫీల్డ్స్కి వెళ్ళి అక్కడ స్టడీ చేసేవాడిని. ఇలా కష్టపడి ఇంటర్మీడియట్ అప్పటికేమో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్ ఎగ్జామ్స్ ఉండేది కాదండి, 2 ఎగ్జామ్స్ కలిపి ఉండేది. ఇప్పుడేమో మారింది. దాంట్లో నాకు పియూసీ అనేవారేమో లేదండి, ఇంటర్ అనేవాళ్ళు. అప్పుడు యూనిఫైడ్ ఎగ్జామ్ ఉండేది. ఆ తర్వాతే ఇది ఇన్ఫ్యాక్ట్ మా బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అనుకుంటాను. ఆ తర్వాత ఇట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే అప్పటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండేది కానీ ఎగ్జామ్స్ ఒకేసారి పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఒకేసారి. 3rd ర్యాంక్ వచ్చింది. నాతో పాటు చదివిన వాళ్ళకి మంజువాణి, ఇప్పుడు ఆమె తెలంగాణ వెటర్నరీ డిపార్ట్మెంట్ చీఫ్గా రిటైర్ అయింది. కరీముల్లా అతను పిహెచ్డి చేశాడు అగ్రికల్చర్లో, అంటే బ్యాచులర్ ఆఫ్ ఏజీబీఎస్సి, ఏజీఎంఎస్సి, మళ్ళీ పిహెచ్డి, ఐసిఏఆర్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా రిటైర్డ్ అయ్యాడు. ఐకార్లో. ఇలా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తే నాకు 3rd ర్యాంక్ వచ్చింది. నా గోల్ ఏమో ఎంబీబీఎస్ మళ్ళీ అవకాశం రాలేదు అండర్ ఏజ్ కారణంగా. నాకు వచ్చిన అప్పటికేమో మార్కుల ఆధారంగా ఈ ఏజీబీఎస్సి, బీవీఎస్సి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ సీట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు మారింది సార్. అప్పటికి అది పరిస్థితి. నాకు వచ్చిన మార్కులకి నాకు కరీముల్లా లాగానే ఏజీబీఎస్సీలో సీట్ వచ్చి ఉంటుంది, కానీ అండర్ ఏజ్ కారణంగా రాలేదు. బీవీఎస్సీ లేదు, ఏజీబీఎస్సీ లేదు. నేను అనుకున్న మా అమ్మ నాన్న చేరాలనుకున్న ఎంబీబీఎస్ లేదు. మళ్ళీ పెద్ద దెబ్బ, బీఎస్సీలో చేరాల్సి వచ్చింది. బీఎస్సీ ఎందుకు చదువుతున్నానో నాకు అర్థమయ్యేది కాదు, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థమయ్యేది కాదు. 3 ఏళ్ళు చదివాను కానీ మనసు పెట్టి చదవలేదండి.